హాయ్. ఈరోజు వీడియో ఏంటంటే నాకు నార్మల్గా చిన్నప్పటి నుంచి పాతకాలపు కాయిన్స్ అన్నా లేకపోతే డబ్బులన్నా చాలా అంటే చాలా ఇష్టము. అలాగని చెప్పి నా చిన్నప్పుడు మా సార్ ల్యాబ్కి పంపిస్తే నేను ల్యాబ్లో ఎక్కువ ఓల్డ్ కాయిన్స్, ఇండియన్ ఓల్డ్ కాయిన్స్ అని చెప్పి టైప్ చేసేసాను వాడిని అనమాట. అంటే అంత ఏమో చిన్నప్పటి నుంచి అదో ఇంట్రెస్ట్. అలాగని చెప్పి నేను మా ఫ్రెండ్ గారు చెప్తే మా ఫ్రెండ్ గారు నేను ఇంకా కొన్ని కాయిన్స్ అయితే సేవ్ చేసాము. ఆ కాయిన్స్ ఏంటి, ఆ నోట్స్ ఏంటి అని అయితే మీకు చూపిందామని అయితే అనుకుంటున్నాను. సరే ఇప్పుడైతే కిందకి వెళ్దాము. కింద అయితే అమ్మ నాన్న అయితే పడుకున్నారు. మనం సైలెంట్కి వెళ్ళి అవి తెచ్చేసి వాటిని అన్నింటినీ మిమ్మల్ని చూపిస్తాను. ఈలోపు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసేయండి, ఓకేనా? సైలెంట్గా లోపలికి వెళ్ళి అయితే తెచ్చేసుకుందాము. కాయిన్స్ అయితే తెచ్చేసుకున్నాము. ఇప్పుడు నోట్స్ అవి పైన ఉన్నాయన్నమాట. సో పై నుంచి అవి కూడా తీసి మొత్తం ఏమైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాను మీకు. పైకి వచ్చేసాను. నోట్స్ అవి ఇక్కడ పెట్టాను అనమాట. ఇందులో ఉంటాయి, ఇంకా ఇందులో కూడా పెట్టాను. మళ్ళీ ఎలా ఉన్నా అలా పెట్టేద్దాం, లేకపోతే మా అమ్మ నన్ను చెప్పేస్తుంది. చూసారు కదా, ఇదే మన దగ్గర ఉన్న కలెక్షన్ అనమాట. ఇవి ఏంటంటే వేరే కంట్రీ కరెన్సీ అనమాట. ఇది వచ్చేసి ఓల్డ్ కాయిన్స్ అనమాట. ఈ కాయిన్స్ నేను చూపిస్తాను. వీటి గురించి కూడా చాలా క్లారిటీగా చెప్తాను మీకు. అండ్ ఇదేంటి లెటర్ అని అనుకుంటున్నారా? లెటర్ ఏం కాదండి. ఇందులో అయితే మనీ ఉంది. ఈ మనీ గురించి కూడా చెప్తాను. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇప్పుడు ప్రతి దాని గురించి డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు, సరేనా? నాకు ఎలా వచ్చినాయో చెప్తాను. లైక్ నేను ఈ కాయిన్స్ని సేవ్ చేస్తున్నప్పుడు ఈ కాయిన్స్ మా తాతయ్యకి చూపిస్తే మా తాతయ్య కూడా నా దగ్గర కూడా చాలా కంట్రీ నోట్స్ ఉన్నాయరా, అవి లామినేషన్ చేయించుకొని ఉంచాను, వాటిని నీకు ఇస్తాను, అవి కూడా దాచుకో అని చెప్పి ఇచ్చాడు. ఇవి ఎలా అయితే నా దగ్గరకు వచ్చినవి ఇవి. సో దీంట్లో ప్రతి ఒక్క నోట్ గురించి అయితే ఫుల్గా డిస్కస్ చేద్దాము. ఈ నోట్ కనబడుతుంది కదా, ఈ నోట్ ఇది వచ్చేసి బంగ్లాదేశ్ నోట్ అనమాట. దీన్ని టాకా అని అంటాము. బంగ్లాదేశ్లో, మన ఇండియాలో రూపీస్ ఎలాగో బంగ్లాదేశ్లో టాకా అని అంటాము. ఇది 2 టాకా అనమాట. దగ్గరగా దీని వాల్యూ ఇండియాలో వచ్చేసి ₹1.50 ఉంటుందేమో, అంతే. మీరే చూడండి. యాక్చువల్గా ఈ నోట్ అయితే మనకి బంగ్లాదేశ్లో అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవేమీ నడవట్లేదు. సో ఇది ఈ నోట్ గురించి. నెక్స్ట్ నోట్ వచ్చేసి ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఉంది. నాకు తెలిసి యూఏఈకి సంబంధించింది అనుకుంటా. ఇది 10 dirhams. దీని వెనకాల కూడా చూద్దాము. 10 dirhams అనమాట. చూడండి, నైఫ్ అది ఉంది. యాక్చువల్గా 1 dirham వచ్చేసి మనకి మన ఇండియన్ రూపీస్లో 20 రూపీస్ పడుతుంది, 22 రూపీస్ పడుతుంది. ఇంకా ఇది 10 dirhams కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక 227 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఆల్సో ఆ పక్కన కూడా చూడండి, మీరు ఈ నోట్ చూసారు కదా, ఇది ఈజిప్టియన్ పౌండ్స్ అనమాట. ఇది 100 పౌండ్స్ ఉన్నవి. మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే సుమారుగా 170-180 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా కాటన్ది, ఇది ఇరాక్ సంబంధించిన నోట్ అనమాట. యాక్చువల్లీ ఇది 1 dinar అనమాట. 1 dinar అంటే మన ఇండియన్ రూపీస్లో చాలా అంటే చాలా తక్కువ, విచ్ మీన్స్ ఒక 6 పైసా లేకపోతే 8 పైసా ఉంటుందేమో, అంతే ఈ నోట్కి సంబంధించి వాల్యూ. అండ్ ఈ పక్కన చూసారు కదా, ఇది సౌదీ అరేబియాకి సంబంధించింది 5 riyals అనమాట. 5 riyals యాక్చువల్గా మన ఇండియన్ రూపీస్లో 1 riyal వచ్చేసి 22 రూపీస్ నుంచి 23 రూపీస్ ఉంటుంది. కానీ ఇది 5 riyals కాబట్టి అప్రాక్సిమేట్లీ 112 or 113 రూపీస్ అయితే ఉంటుంది. ఇది చూసారు కదా, దీన్ని చూడగానే మీకు అర్థమవుతుంది, ఫేస్ కట్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇది థాయిలాండ్ సంబంధించిన నోట్ అనమాట. దీన్ని నార్మల్గా మనం ఏమని పిలుస్తామంటే థాయ్ బాట్ అని అంటాము. మన ఇండియన్లో రూపీస్ అని ఎలా అంటామో, థాయిలాండ్లో కరెన్సీని థాయ్ బాట్ అని అంటాము. ఇది 20 థాయ్ బాట్స్. ఈ 20 థాయ్ బాట్స్ అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ రూపీస్లో 45 రూపీస్ అలా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి అయితే ఉంది, ఇగో చూసారు కదా, ఇది వచ్చేసి శ్రీలంకన్ కరెన్సీ అనమాట, శ్రీలంకన్ నోటు. ఇది వచ్చేసి 20 రూపీస్. మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ ఒక 5 రూపీస్ 6 రూపీస్ ఉంటుంది దీని వాల్యూ. అయితే మీకు ఒక నోట్ గురించి అయితే చెప్తాను. ఈ నోట్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే ఆ ప్రత్యేకత ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన కరెన్సీగా గౌరవించబడుతుంది అనమాట ఆ నోటు. ఆ నోట్ ఏది అని అనుకుంటున్నారా? ఇదేనండి. ఇదేంటో నోట్ కాదు, కువైట్ 1 dinar అనమాట. దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ రూపీస్లో 270 నుంచి 280 రూపీస్ వరకు అయితే ఉంటుంది. లాస్ట్ నోట్ ఇదే. నార్మల్ అదర్ కంట్రీస్ ఇవి. రిపబ్లిక్ ఇన్ ఫిలిపియన్స్ ఉందని కదా, ఇది ఫిలిపియన్ నోట్ అనమాట. ఇది 20 ఫిలిపియన్స్ కాబట్టి మన ఇండియాలో
అప్రాక్సిమేట్లీ దీని రేట్ వచ్చేసి 36 to 37 రూపీస్ అయితే ఉంటుంది. మీరు చూడండి ఎలా ఉందో ఇది. ఇవే అనమాట ఈ నోట్స్ అదర్ కంట్రీస్ అనమాట. ఇప్పుడు ఇందులో ఏముందో చూద్దాము. ఇందులో ఏముందో అయితే చూద్దాము. నాకు తెలిసి ఇందులోవి కొన్ని మీరు చూసుంటారు, కొన్ని మీరు చూసుంటారు. ఇవన్నీ మన ఇండియన్ కరెన్సీకి సంబంధించిందే. చూద్దాము ఇప్పుడు లోపల ఏమున్నాయని. చూసారు కదా, వీటిని ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు. ఉన్న నోట్స్ అయితే ఇవే. వీటి అన్నీ కొంచెం క్లమ్జీగా ఉన్నాయి కాబట్టి మనం వీటిలన్నింటిని ఒక లైన్లో అయితే పెట్టేద్దాం. చూసారు కదా, ఇవే అవి నోట్స్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము. కనబడుతుంది కదా, ఇది 1 రూపీ నోట్ అనమాట. ఇది మనమైతే చూసి ఉంటాం మ్యాక్సిమమ్. మన వాళ్ళ పేరెంట్స్ అయితే చూసి ఉంటారు దీన్ని. ఇది కూడా 1 రూపీ నోటే, బట్ ఇది 2017 అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 2 రూపీస్ నోటు. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ 5 రూపీస్ నోట్స్ అనమాట. ఎందుకు బ్రో ఇన్ని 5 రూపీస్ నోట్స్ అని అంటారా? ఏం లేదు బ్రో, అంటే ఈ సిరీస్ చూసారా, ఈ సిరీస్ కోసం అని చెప్పి నేను ఈ 5 రూపీస్ నోట్స్ అయితే ఉండిచ్చాను. అండ్ ద నెక్స్ట్ నోట్ ఈజ్ ఇది 10 రూపీస్ నోటు. ఇది బాగా పాతది కాదు, అంటే ఇది బాగా పాతది అయితే చూడండి. ఇది బాగా పాతది. ఎలా ఉందో చూడండి. అప్పుడు 10 రూపీస్ నోట్ ఎలా ఉందో, అప్పుడు దానికి పోల్చుకుంటే చాలా అంటే చాలా తేడా ఉంది. ఇది దీని తర్వాత వచ్చిన నోట్ అనమాట. ఇది చూడండి ఇది ఎలా ఉందో. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 20 రూపీస్ నోట్ అనమాట. 20 రూపీస్ నోట్ కూడా ఎలా ఉందో చూడండి. వెనకాల చక్రము అది ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నోట్ వచ్చేసి 50 రూపీస్ నోట్ అనమాట. అప్పట్లో 50 రూపీస్ నోట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి మీరే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 100 రూపీస్ నోటు. ఈ 100 రూపీస్ నోట్ కూడా మా నాన్న నాకు ఇచ్చాడు. ఇదిగో చూడండి ఎలా ఉందో 100 రూపీస్ నోటు. వెనకాల మొత్తం అందరూ ఫార్మర్స్ అనమాట. అగ్రికల్చర్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రింట్ చేసినట్టు ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది ఈ నోటు. అండ్ ఇవన్నమాట ఓల్డ్ నోట్స్ అన్నీ నేను సేవ్ చేసిన నోట్స్. ఇవి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ కాయిన్స్ అయితే చూద్దాము ఎలా ఉంటాయో అని. ఇచ్చేద్దాము. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ చూడడానికి. అండ్ ఆల్సో ఇందులో ఏముంది, పేపర్ మరి ఏంటో చూడండి. ఈ పేపరా అంటే ఏం లేదు, నార్మల్గా ఇందులో ఎన్ని కాయిన్స్ ఉన్నవి అవని చెప్పి రాసుకున్నాను అనమాట. మర్చిపోతానని కాదు, మా అమ్మ అప్పుడప్పుడు షాంపూలు కానీ సబ్బులు కానీ చెప్పి ఇవి కూడా 5 రూపాయల కోసం అని చెప్పి తీసి మార్చేద్దామని చూస్తుంది. అందుకని చెప్పి ఇవన్నీ రాసుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాను అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఇవి చూడడానికి అన్నీ క్లమ్జీగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మొత్తం అన్నీ సెట్ చేసేద్దామా. వీటిని నేను 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేశాను. ఇవి వేరే కంట్రీ కాయిన్స్ అనమాట. ఇవి వచ్చేసి ఓల్డ్ కాయిన్స్, మన ఇండియావే ఓల్డ్ కాయిన్స్. ఇవి వచ్చేసి ఈ కాయిన్స్ అన్నీ ఇప్పుడు మారుతాయి, కానీ వీటిలో ఒక స్పెషల్ ఫ్యూచర్ అనేది ఉంది. అవి ఏంటో కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఇవి ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే వీటిని చూద్దాము. ఈ కాయిన్ ఉంది కదా, ఇది వచ్చేసి సింగపూర్ కాయిన్ అనమాట. దీని 5 సెంట్స్. యాక్చువల్గా మన ఇండియన్ రూపీస్లో దీని యొక్క వాల్యూ వచ్చేసి 31 పైసే ఎంత ఉంటుంది. అండ్ ఇది ఉంది చూసావా, ఈ రెండు ఒకటేనమాట. ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉంటుంది చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉంటుంది. దీన్ని దీని అని అంటాము. యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి సంబంధించింది అనమాట. నార్మల్గా దీని వర్త్ యునైటెడ్ స్టేట్స్లో వచ్చేసి 10 సెంట్స్. అంటే మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ ఒక 8 రూపీస్ ఆర్ 9 రూపీస్ ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా సేమ్ కాయిన్స్ అనమాట, ఫ్రంట్ బ్యాక్ అనమాట. యాక్చువల్గా ఈ బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మ ఎవరిదో కాదు, అబ్రహం లింకన్ అనమాట. ఇది యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి సంబంధించింది. ఇది లింకన్ సెంట్ అని కూడా అంటాము దీన్ని. యాక్చువల్గా దీని యొక్క ప్రైస్ వాల్యూ వచ్చేసి ఇండియన్ రూపీస్లో 88 పైసలు ఉంటుంది అనమాట. ఇవి రెండు కూడా సేమ్ కాయిన్సే, ఫ్రంట్ బ్యాక్ అనమాట. బట్ ఇందులో ఒక ఫ్యూచర్ అయితే ఉంది. ఇదేంటో కాదు, ఈ కాయిన్ చూసి మ్యాక్సిమం వేరే కంట్రీ అని అనుకుంటాము, కానీ ఇది వేరే కంట్రీ అయితే కాదు, మన ఇండియన్ కాయినే ఇది గోవాలో అయితే ఉంటుంది. దీని 5 రూపీస్ అని అంటాము. మన ఇండియానే కాబట్టి దీని వాల్యూ, యాక్చువల్ వాల్యూ కూడా 5 రూపీసే అనమాట. వచ్చేసి శ్రీలంకన్ అనమాట, శ్రీలంక కాయిన్ అనమాట. ఇది 2 రూపీస్. యాక్చువల్ మన ఇండియన్ ప్రైస్లో వచ్చేసి 41 పైసలు ఎంత ఉంటుంది. చూసారు, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటో అని అనుకుంటున్నారా, ఈ కాయిన్ యునైటెడ్ స్టేట్స్ సంబంధించింది అనమాట. ఇండియాలో దీని యొక్క ప్రైస్ అప్రాక్సిమేట్లీ 8 to 9 రూపీస్ అయితే ఉంటుంది. ద నెక్స్ట్ కాయిన్ వచ్చి ఇది నేపాల్ కాయిన్ అనమాట. మరి దీని ప్రైస్ ఇండియాలో ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే
కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ దిస్ కాయిన్ ఈస్ కువైట్కి సంబంధించిన కాయిన్ అనమాట. దీన్ని యాక్చువల్గా 100 ఫీల్స్ అని అంటాము. మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ 22-23 రూపీస్ అయితే ఉంటుంది. ఈ కాయిన్ వచ్చేసి సేమ్ మన 10 రూపీస్ కాయిన్ అని ఉంటుంది, బట్ ఈ 10 రూపీస్ కాయిన్ అయితే కాదు, ఇది టర్కీకి సంబంధించిన కాయిన్. దీని ప్రైస్ మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఒక 4 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది. సేమ్ చూడండి మన 10 రూపీస్ కాయిన్ లాగే ఉన్నది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాయిన్ అనమాట. దీని డాలర్ అనమాట. ఇది $1. యాక్చువల్గా డాలర్ ప్రైస్ మీకు తెలుసు 82 రూపీస్ 84 రూపీస్ ఉంటుంది, బట్ ఇది $1 అయితే కాదు, $1/4 అనమాట. అంటే 25, అంటే క్వార్టర్ అంటే 25 కాబట్టి దీని యొక్క ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది మన ఇండియాలో అయితే. ఫస్ట్ కాయిన్ చూడండి 50 పెన్స్ అని రాసుంది దీని మీద. వెనకాల బొమ్మ చూడండి ఎలిజబెత్ అని రాసుంది. ఇది 50 పెన్స్ అంట. దీని ప్రైస్ మన ఇండియాలో వచ్చేసి 52 రూపీస్ 53 రూపీస్ అయితే ఉంటుంది కదా. ఇవి మన అదర్ కంట్రీస్ కాయిన్స్ అయితేనే. ఇప్పుడు ఈ కాయిన్స్కి వచ్చేస్తాము. ఇప్పుడు మన కంట్రీలో చాలా పాత కాయిన్స్ అయితే చూద్దాము. ఇందులో మ్యాక్సిమము ఒక 100% పీపుల్స్లో ఒక 20% పీపుల్స్ మాత్రమే చూసుంటారు వీటిని. ఇప్పుడు మనమైతే ఒక్కోదాన్ని అయితే డీటెయిల్గా చూద్దాము. ఈ 2 కాయిన్లు అయితే సేమ్ కాయిన్స్ అనమాట. ఇది చాలా పాత పడిపోయింది, అందుకని ఈ కాయిన్ చూపిస్తాను. ఇది మన ఇండియన్ కాయినే, బట్ దీనికి మీకు డౌట్ రావచ్చు ఎందుకని మధ్యలో కన్నం ఉందని చెప్పి. World War II ఆ టైంలోనంట మెటల్ సేవ్ చేయడం కోసం అని చెప్పి దీని డిజైన్ అనేది ఇలా చేశారనమాట. దీని మీద ఏమని రాసుందంటే ఇండియా పైస్ అని రాసుంది. మరి ఇది ఈ కాయిన్ చూస్తున్నారు కదా, ఇది చాలా అంటే చాలా పాతది. దీని యొక్క రియల్ ఫోటో అనేది నేను పైన చూపిస్తాను చూడండి. చాలా పాత పడిపోయింది, చాలా పాత కాయిన్ ఇది. అండ్ మన వాళ్ళ పేరెంట్స్ వాడిన కాయిన్ ఇది. ఏంటనుకుంటున్నారా, తిరగా కనపడట్లేదు చూడండి. 1 పైసా అనమాట అప్పట్లోది ఇది. అండ్ ఇది వచ్చేసి 2 పైసా, అండ్ ఇది 5 పైసా. ఈ 2 5 పైసే. ఇక్కడ నుంచి చూడండి ఇవన్నీ 10 పైసే, బట్ ఇది చూడండి ఎంత చిన్నది ఉందో. దీని మీద ఉన్న ఇయర్ని బట్టి నేను కాయిన్స్ అయితే ఉంచుతానమాట. ఆ ఇయర్స్ కోసమే ఉంచుతాను. ఒకటి బాగా ఓల్డ్ ఉంటుంది, ఒకటి బాగా ప్రజెంట్ ఉంటుంది. దీని మీద ఇయర్ చూడండి 1990 అని ఉంది. ఇవి కాయిన్స్ కూడా సేమ్ 10 పైసాసే. ఇది 10 పైసే, ఇది 10 పైసా, ఇది 10 పైసా. ఈ 10 పైసా వచ్చేసి మిగతా 10 పైసాస్ కన్నా ఇది కొంచెం వెయిట్ ఉంది. మరి ఇది దేంతో చేశారైతే మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి 20 పైసెస్ అనమాట. 20 పైసెస్లోనే చాలా డిఫరెంట్ 20 పైసెస్ అనమాట. ఇదొక రకము, ఇదొక రకము. ఇప్పుడు చూడండి చిన్నవి ఉన్నాయి కదా, ఈ చిన్నది ఏంటి అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇది 25 పైసా అనమాట. 25 పైసా, ఇది 25 పైసా, ఇది 25 పైసా. ఇది మనం చూసే ఉంటాము, మన చిన్నప్పుడు ఆడుకునే ఉంటాము వీటితోని. ఈ 50 పైసెస్ అయితే అందరూ చూసేసే ఉంటారు మ్యాక్సిమమ్. ఇదిగో ఈ 50 పైసాని అయితే అసలు చూసి ఉండరు మనమైతే చూసి ఉండము. ఇవి చూడండి 1 రూపీ కాయిన్ లాగా ఎంత ఉన్నాయో 50 పైసా. ఇది 50 పైసానే, ఇది 50 పైసా. ఈ 1 రూపీ కాయిన్ కూడా మనం మ్యాక్సిమం చూసాము. బట్ ద రియల్ 1 రూపీ కాయిన్ ఏదంటే అది ఇదే. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చూడండి. మన నార్మల్ 1 రూపీ కాయిన్తో పోల్చుకుంటే ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఆల్సో చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. అండ్ ఈ 2 రూపీస్ కాయిన్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది. వెనకాల మన భారతదేశం మ్యాప్ అయితే ఉంటుంది. గురించి చెప్పేసుకున్నాం కాబట్టి వీటి గురించి అయితే చెప్తాము. ఇవి కాయిన్స్ ఇవన్నీ 1 రూపీ కాయిన్స్. ఇంకో ఈ కిందవి పైనవి 2 రూపీ, ఇవన్నీ 5 రూపీ కాయిన్స్ అనమాట. ఇవన్నీ మీరు చూసే ఉంటారు, బట్ వీటిలో చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇవన్నీ కలెక్ట్ చేశాను అనమాట. ఇవన్నీ 10 రూపీస్ కాయిన్సే. ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటని చెప్తాను. ఇప్పుడు నార్మల్ 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్, 10 రూపీ కాయిన్సే. బట్ వీటి వెనకాల చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింటెడ్ బొమ్మలు అయితే ఉంటాయి. ఇవన్నీ 1 రూపీ కాయిన్సే, కానీ ఇది ప్రింటెడ్ చూసారా మీరు, డిఫరెంట్ టైప్ ఆఫ్. అంటే ఇది చూడండి, దీని మీద ఏమని రాసుకుందంటే సెల్యులర్ జైర్ అని రాసుంది. ఇది నెహ్రూ గారిది. అండ్ ఆల్సో చూడండి డిఫరెంట్ అంటే మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలు అన్నీ వీటి మీద అయితే ఉంటాయి. ఇవన్నీ 1 రూపీ కాయిన్స్ ఇక్కడ దాకాని. ఇవన్నీ చూడండి 2 రూపీ కాయిన్స్. వాటి మీద కూడా మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలు, లేదా ఏదన్నా ఒక ఫ్యామిలీకి సంబంధించింది. ఇది చూడండి, ఇది ఫ్యామిలీ డే అంట,
హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పి, స్మాల్ ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ ఫ్యామిలీ అని చెప్పి, అంటే అప్పట్లో నలుగురు ఉంటేనే ముద్దు అని అంటారు కదా, అందుకని చెప్పి దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం ఈ కాయిన్ అయితే ప్రింట్ చేసి ఉంటారు మ్యాక్సిమము. అండ్ ఇవి కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇవమ్మ గేమ్స్కి సంబంధించింది అనుకుంటా, ఆసియన్ గేమ్స్కి సంబంధించింది, ఫ్రీడమ్ ఫైటర్స్. ఇవన్నీ నార్మల్ 2 రూపీసే. మీరు నార్మల్గా వెనక్కి తిప్పి చూసుకున్నారంటే ఇదిగో నార్మల్ 2 రూపీనే. ఇదిగో ఇది కూడా మీరు చూడండి, వెనక్కి తిప్పి చూసారంటే నార్మల్ 2 రూపీసే, 2 రూపీ, 1 రూపీ. బట్ వెనక్కి తిప్పినప్పుడు మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటెడ్ బొమ్మలు అయితే ఉంటాయి. ఇవి మొత్తం 5 రూపీస్ సంబంధించినవి అనమాట, 5 రూపీస్ సంబంధించినవి. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం అని చెప్పి నిరాహార దీక్షలు గట్రా చేసినప్పుడు టైంలో ఫొటోస్ తీసినప్పుడు ఎలా ఉంటాయో అలా ప్రింట్ చేసినవి అయితే ఉంటాయి. ఇదైతే లాల్ బహదూర్ శాస్త్రి గారి బొమ్మ. అండ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చూడండి, ఓఎన్జీసీకి సంబంధించి రిప్రజెంట్ చేసింది, ఇదేమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రిప్రజెంట్ చేసింది. అలాగే డిఫరెంట్ కాయిన్స్, ఇవన్నీ నార్మల్ 5 రూపీస్ కాయిన్సే, ఇప్పుడైతే మారుతాయి. బట్ నాకు ఎందుకో ఇలాగా ప్రింటెడ్ అయిన బొమ్మలు చూస్తే ఎందుకో చాలా అంటే చాలా బాగుంటున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ కాయిన్ కూడా మీరు చూడండి, మదర్స్ అన్నమాట, మదర్స్ హెల్త్ ఈజ్ చైల్డ్స్ హెల్త్ అని ఉంది దీని మీద. చాలా అంటే చాలా బాగుంది కొటేషన్ అయితే. అండ్ ఇవన్నీ మొత్తం అన్నీ ప్రింటెడ్ అనమాట, ఎంత ప్రింటెడ్. ఇదిగో ఇది ప్రింటెడే, ఇది ప్రింటెడే, మొత్తం అన్నీ ప్రింటెడే. ఇంకో 75 ఇయర్స్కి 75 ఇయర్ ఇండిపెండెన్స్ అనమాట. అండ్ ఇవి ప్రింటెడే. ఇదిగో వివేకానంద గారి బొమ్మ. అండ్ ఇది కూడా మళ్ళీ ఆసియన్ గేమ్స్కి సంబంధించి. ఇంకా ఈజిప్ట్ మమ్మీది అనమాట ఇది. అండ్ ఇవన్నీ ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించి 10 రూపీస్ కాయిన్స్ మీద కూడా ఇలా ప్రింటెడ్వి ఉంటాయి అన్నమాట. మన ఫ్రీడమ్ ఫైటర్స్వి ఉంటాయి మ్యాక్సిమమ్. నార్మల్ 10 రూపీస్ కాయిన్సే, బట్ వెనకాలైతే ప్రింటెడ్ అయి ఉంటాయి. ఇంకో ఈ కాయిన్ చూడండి, దీని మీద ఏమని రాసి ఉంది, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ అంట ఇది చూడండి. రీసెంట్గా మనకు వస్తుంది ఇప్పుడు June 21 ఎప్పుడు అని, నేషనల్ యోగా డే అని చెప్పి, ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఇది యొక్క ప్రింటెడ్ అనమాట. ఇది చూడండి, గాంధీ గారు మరి వెనకాల ఎవరున్నారో తెలియదు, ఇది కూడా ప్రింటెడే, ఇది ప్రింటెడే. ఇది చూడండి, ఇది నార్మల్ 20 రూపీస్ కాయిన్, ఇప్పుడు ఉంది బయట, బట్ ఎందుకో బాగుందని చెప్పి దాసాను. చూసారు కదా, ఇవే నేను కలెక్ట్ చేసినవి అనమాట. చూసారు కదా, ఇది మన కాయిన్స్ కలెక్షను అండ్ అదర్ కంట్రీ కరెన్సీ కలెక్షను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అర్జెంట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.